ప్రభునందు దేవుని బిడ్డలారా, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. అలాగే దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ఆస్వాదించునుగాక. మిమ్మలను దేవుడు మీరు తలగా ఉందురుగాక. అలాగే మీ ప్రయత్నములన్నీ దేవుడు సఫలీకృతం చేయునుగాక. అలాగే దేవుని బిడ్డరా, దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయంలో కొన్ని విషయాలు నేను మీకు తెలియపరచాలని, దేవుని వాక్యాన్ని కాసేపు అందించాలని నేను ఆశపడుతున్నాను. మీరు గనక విశ్వాసంతో గనక వింటే మీ జీవితాలకి గొప్ప మేలు కలుగుతుంది. ఒకటి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనము. కాలము సమీపమై ఉన్నది, అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయము చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడిగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. దేవునిరా, ఈ యొక్క చివరి సందేశము ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయంలో మరి చివరిగా దేవుడు చెప్పినటువంటి మాట, యేసు ప్రభుల వారు చివరిసారిగా మనకు తెలియపరిచినటువంటి మాట. యేసు ప్రభు యొక్క రాకడను గురించి మనము సిద్ధపడుతూ ఉన్నాం. యేసు ప్రభు ఆయన త్వరలోనే రాబోతూ ఉన్నాడు. కాలము సమీపమై ఉన్నది. దేవుని రాకడ కొరకు మనము సిద్ధపడుతూ ఉన్నాం. అయితే ఈ దినాల్లో మనం చేయాల్సిన పని ఏంటంటే, అన్యాయం చేసేవాడు అన్యాయం చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు అపవిత్రుడిగానే ఉండని. మీరు ఎప్పుడు కూడా మన యొక్క జీవితాల్లో పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడిగా ఉండాలి, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడిగా ఉండాలి. అలాగే వారి క్రియలకు తగినట్లుగా నేను జీతము నా యొద్ద ఉన్నది అనే మాట. దేవుని రెండు విషయాలు, నువ్వు దేవుని రాకడలో ఎత్తబడాలి అని అంటే నువ్వు రెండు విషయాలు నువ్వు చేయాలి. ఒకటి, నీతిని సంపాదించుకోవాలి. రెండు, పరిశుద్ధతను సంపాదించుకోవాలి. నువ్వు దేవుని రాకడలో నువ్వు ఎత్తబడాలి అని అంటే, రహస్య రాకడలో ఆ యొక్క దేవునితో మధ్యాకాశానికి నువ్వు కొనిపోబడాలి అంటే, ఒకటి, నీతి కలిగి నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగా ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగా ఉండనిమ్ము. అన్యాయం చేసేవాడు భక్తిహీనులు ఎంతోమంది ఉన్నారు సంఘంలో. వారు ఇష్టం వచ్చినట్టుగా వారు బ్రతుకుతున్నారు. బ్రతకని. అన్యాయం చేసేవాడు ఇంకా అన్యాయం చేయని, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రపరుచుకొని, కానీ నువ్వు నీతిమంతుడని నువ్వు చెప్పుకుంటూ ఉంటే ఇంకనూ నీతిమంతుడుగా ఉండాలి. అసలు నీతిమంతుడు అంటే మరొక రిఫరెన్స్ చదువుతాను. అంటే ఒక రిఫరెన్సే కాకుండా ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7, 8 వచనాలు. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను సిద్ధపరచుకుని ఉన్నది. మీరు ఎప్పుడైతే గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం ఎప్పుడు వస్తుంది అంటే, భార్యగా ఉన్న సంఘము తన్ను తాను సిద్ధపరచుకొనుచున్నది. ఎప్పుడైతే సిద్ధపరచబడి ఉందో అప్పుడు ప్రభు రాబోతూ ఉన్నాడు వివాహం చేసుకోవటానికి. అయితే సంఘము సిద్ధపడిన తర్వాత వస్తాడు అనే మాట. మరొక మాట ఏంటి, ప్రకాశ్యములను ఆమె ధరించుకున్నటకు ప్రకాశ్యములను నిర్మలమును సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మీరు గమనించారు, ఇక్కడ పరిశుద్ధులు నీతిమంతులు అనే మాట ఉంది. మీరు దేవుడిరా, పెండ్లి కుమార్తెకు ఉండాల్సిన అర్హత, సంఘానికి ఉండాల్సిన అర్హత ఏంటంటే, ఒకటి నీతి, రెండవది పరిశుద్ధత. అక్కడ నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడిగా ఉండాలి, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడిగా ఉండాలి. అయితే ప్రకాశ్యములను నిర్మలమును సన్నపు నార బట్టలు ఆమె ధరించుకుందట, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఒకటి పరిశుద్ధత, రెండు నీతి. మూడవ మాట రిఫరెన్స్ చెప్పి ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం. దేవుని ఆజ్ఞను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. మీరు గమనించారా, 666వ ముద్ర అబద్ధపు క్రీస్తు
రావటం ద్వారా అక్కడ కొన్ని పరిస్థితులు జరుగుతున్నాయి. సంఘానికి కొన్ని శ్రమలు వచ్చినాయి. అప్పుడు దేవుని ఆజ్ఞలను, యేసును గురించిన ఒకటి నీతి అంటే దేవుని యొక్క ఆజ్ఞలను నెరవేర్చటం. నీతి అంటే దేవుని యొక్క ఆజ్ఞలు. అలాగే దేవుని ఆజ్ఞలు అనుసరించిన వ్యక్తిగా యేసుక్రీస్తును గురించిన విశ్వాసము గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు, పరిశుద్ధంగా ఉండటానికి ఓర్పుతో చేస్తూ ఉందట. దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనే విషయంలో ఓర్పు, అలాగే యేసు విశ్వాసాన్ని కాపాడుకునే విషయంలో ఓర్పు, పరిశుద్ధంగా జీవించే విషయంలో ఓర్పు, ఈ 4 విషయాలు ఈ సంఘానికి ఉండాయి అనే మాట ఇక్కడ రాయబడి ఉంది. మనము మొట్టమొదట దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించాలి. ఎవరైతే అనుసరిస్తారో వారు నీతిమంతులు. నీతిమంతులు అంటే ఎవరు అంటే మొట్టమొదట నీతిని గురించి నువ్వు తెలుసుకోవాలి. నీతిమంతులు ఎవరో, నీతిగా మనం ఎలా బ్రతకాలో అది నేర్చుకోవాలి. ఆజ్ఞ అతిక్రమమే పాపం, ఆజ్ఞ నెరవేర్చటమే నీతి. మనము దేవుని ఎరక ముందు ఎక్కువగా పాపము చేస్తూ వచ్చాం. ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు మారుమనసు పొంది బాప్తీసం తీసుకుని మరి సంఘంలోకి వచ్చిన తర్వాత నువ్వు నీతిని పోగేసుకోవాలి. అతివరకు పాపాన్ని పోగు చేసుకుంటూ వచ్చావు. అయితే నీతిని పోగు చేసుకోవాలి. నీతి అంటే ఆజ్ఞను గైకొనటం అండి. ఆ యొక్క ఆజ్ఞ అతిక్రమమే పాపం, ఆజ్ఞ అనుసరించటమే నీతి. మీరు ఆజ్ఞలు 10 ఆజ్ఞలు ఉన్నాయి. అయితే ధర్మశాస్త్రము మీరు దేవుని యొక్క వాక్యములో నిర్గమాకాండం 20 అధ్యాయం 18వ వచనములో 10 ఆజ్ఞలు మనం చూస్తాము. అయితే 10 ఆజ్ఞల గురించిన వివరముగా దేవుడు ఇశ్రాయేళ్లకు రాసి పెట్టాడు. దాన్ని ధర్మశాస్త్రము అంటారు. ధర్మశాస్త్రము దాదాపు 613 ఆజ్ఞలు ఉన్నాయి ధర్మశాస్త్రములో. దేవుడిరా ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో ఆజ్ఞలు ఉన్నాయి. 6వ అధ్యాయం 4వ వచనం నుండి ధర్మశాస్త్రం ప్రారంభమైంది. ఆజ్ఞలు వేరు, ధర్మశాస్త్రం వేరు. మనము 613 ఆజ్ఞలు మనం అనుసరించాలి. మీరు చాలామంది మనము యేసు ప్రభు కూడా మరి ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల ప్రవచనమునైనను కొట్టివేయటానికి నేను రాలేదు, తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. దేవునిరా, భూమియు గతించిన, ఆకాశము భూమియు గతించిపోయిన సరే ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నాయినను తప్పిపోదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మిగుల ఒక ఆజ్ఞనైనా, ఈ ఆజ్ఞలో ప్రతి ఆజ్ఞ, మిగుల చిన్న ఆజ్ఞ అయినా సరే మీరు గైకొనాలి అని దేవుడు చెప్పాడు. యేసు ప్రభు చెప్పిన మాట, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి రాలేదు, దాన్ని నెరవేర్చడానికే వచ్చాను. మన యొక్క జీవితాల్లో ధర్మశాస్త్రం, దేవుని యొక్క ఆజ్ఞలు వేరు, ధర్మశాస్త్రం వేరు. ధర్మశాస్త్రం 613 ఆజ్ఞలు, ధర్మశాస్త్రములో ఉన్న ఆజ్ఞలు ఉన్నాయి. అలాగే ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన మొదటి ధర్మశాస్త్రోపదేశకుడు యేసయ్యతో మాట్లాడినప్పుడు ఆజ్ఞల్లో ప్రథమ ఆజ్ఞ ఏంటంటే అలాగే ఆ యొక్క ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము ఆ యొక్క 4వ వచనంలో కూడా ఏంటంటే నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నీ దేవుని యెహోవాను ప్రేమించు అని, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఇవి ధర్మశాస్త్రంలో ప్రాముఖ్యమైన ఆజ్ఞలుగా ఉన్నాయి. కాబట్టి దేవునిగా చాలామంది ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు భక్తి చేస్తూ ఉన్నారు. చాలామంది ఏమంటున్నారయ్యా అంటే ధర్మశాస్త్రం యేసుక్రీస్తు ప్రభువు ద్వారా నెరవేర్చబడింది కాబట్టి మనము ఇంకా ఆజ్ఞలను అనుసరించని అవసరం లేదు. ధర్మశాస్త్రం యేసుక్రీస్తు ప్రభు కొట్టివేశాడు, మనము ఆజ్ఞలు అనుసరించని అవసరం లేదు అని చాలామంది చెప్తూ ఉన్నారు. అయితే అబద్ధమాడటం మరి పాపము కాదా? అలాగే వ్యభిచరించటం, దొంగిలించటం, అబద్ధ సాక్ష్యం పలకటం, ఇవన్నీ దొంగతనం చేయటం, ఆజ్ఞ, ఇవి మరి జాగ్రత్తగా మరి ఆజ్ఞ నెరవేర్చాలి కదా అనే మాట మనము ధర్మశాస్త్రం కొట్టివేయబడిందని నువ్వు అంటున్నావు.
కానీ అబద్ధం ఆడకూడదు అని. అంటే అబద్ధం ఆడొచ్చనా? అంటే వ్యభిచరించొచ్చనా? దొంగతనం చేయొచ్చనా? నరహత్య చేయొచ్చనా? మరి ఏమి దేవునిరా? దేవుని యొక్క ధర్మశాస్త్రము ఏ చిన్న ఆజ్ఞ అయినా సరే మనము నెరవేర్చాలి అనే మాట. కాబట్టి నీతిని సంపాదించుకో. వాక్యం వినే ప్రతి ఒక్కరూ నీతిమంతులు కాదు, దాన్ని అనుసరించి నడిచేవారే నీతిమంతులు. చాలామంది మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని సంఘానికి వెళ్ళిన తర్వాత వారి ఇష్టమైనట్టుగా భక్తి చేస్తున్నారు. వారికి ఇష్టమైనట్టుగా దైవ సేవకులు కూడా వాక్యాన్ని బోధిస్తున్నారు. దేవునిరా, అసలు నీతిమంతుడిగా ఏమంటే నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడిగా ఉండని, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడిగా ఉండని అనే మాట. పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగా ఉండాలి, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగా ఉండాలి అనే మాట. మరి నువ్వు నెరవేరుస్తున్నావా తల్లి? నీతిగా బ్రతుకుతున్నావా? దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరిస్తున్నావా? ఎందుకంటే భక్తి చాలామంది ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు భక్తి చేస్తున్నారు. ఇశ్రాయేలు ఏమంటే ఐగుప్తు నుంచి కనాను దేశానికి వచ్చే టైంలో ఏమండి మోషే కిందకి దిగి రాలేదు. మోషే రావటం ఆలస్యమైంది. అహరోను, ఇశ్రాయేల్ అందరూ అహరోను కలిసి మాకొక విగ్రహాన్ని, లేకపోతే మాకొక దృశ్య రూపంలో ఒక విగ్రహాన్ని మేము చేసుకోవాలి. ఏమండి ఆ యొక్క నంది విగ్రహాన్ని బంగారంతో చేయబడి దానికి ఊరేగింపుగా మరొక మాట అన్నారు, ఓ ఇశ్రాయేలు, ఇదిగో ఐగుప్తు దేశం నుండి నిన్ను తీసుకుని వచ్చి నిన్ను విడిపించిన దేవుడు ఆ యెహోవా ఇతడే అని ఆ విగ్రహాన్ని చూపిస్తూ వారు మాట్లాడుతూ ఉన్నారు. అది వాస్తవమా అండి? అంటే దేవుణ్ణి వాళ్ళకి ఇష్టమైనట్లుగా వారు ఆరాధిస్తున్నారు. యెహోవా ఎవరు అంటే విడిపించింది ఎవరు అండి? ఆ ఐగుప్తు దేశంలో నుండి ఫరో కబంధ హస్తాల నుంచి విడిపించింది ఎవరయ్యా అంటే ఇతడే అని ఆ బంగారపు దూడను చూచి దేవునికి, మోషేకు కోపం వచ్చింది, దేవునికి కూడా కోపం వచ్చింది. ఆ యొక్క సువర్ణంగా దాన్ని కరిగించి సువర్ణంగా బూడిద చేసి అందరితో తాగించాడు. చివరికి 3,000 మంది ఇశ్రాయేలు చచ్చిపోయారు. మీరు ఎప్పుడైనా దేవుని యొక్క బిడ్డరా, మరొక మాట ఏంటి అంటే ఆ యొక్క యెషయా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనము, ఆ దినమున 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకుని, మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకుందుము, నీ పేరు మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదురు. మీరు గమనించారా? ఆ యొక్క ఒక్క 7 స్త్రీలు, 7 సంఘాల వారు. మీరు గమనించారా? సంఘాల్లో 7 రకాలైన సంఘాలు ఉన్నాయి. ఈ సంఘంలోని 7 రకాలైన స్త్రీలు వచ్చి ఒక పురుషుని, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏమని చెప్తున్నారు అంటే, మా అన్నమే తింటాం, మా బోధే మేము చేసుకుంటాం, మాకు ఇష్టమైనట్టుగా మేము నడుస్తాము, కానీ నువ్వు మాకు దేవుడిగా ఉంటే చాలు, మా వస్త్రాలు మావే, మా యొక్క జీవనోపాధి మాదే, కానీ నువ్వు మాకు ఒక దేవుడిగా ఉంటే చాలు అనేది చాలామంది యొక్క ఉద్దేశం. కానీ దేవునిడిగా నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళాలి. నువ్వు దేవుని యొక్క మధ్యాకాశానికి దేవుడు యేసు ప్రభు వారు వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడాలి అంటే నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడిగా ఉండాలి, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడిగా ఉండాలి. నువ్వు దేవుని వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నావా? వాక్యాన్ని ఎందుకు చదవాలి? వాక్యంలో ఉన్న వాక్యాన్ని ఎందుకు చదవాలి అని అంటే, వాక్యాన్ని ఎందుకు ధ్యానించాలి అంటే, ప్రతిరోజు నూతనంగా ఈరోజు దేవుడు ఏర్పాటు చేసిన ఒక ఆజ్ఞ ఏంటో నువ్వు పట్టుకోవాలి, ఆ ఆజ్ఞను నువ్వు అనుసరించాలి. ఓ వాగ్దానం ఏంటో నువ్వు గుర్తించాలి, ఆ వాగ్దానం నీకు ఇచ్చినట్లుగా ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు నువ్వు ప్రార్థించాలి. నీ యొక్క లోపము, నీ యొక్క పాపం ఏంటో గుర్తించాలి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడి ఈ పాపం నీలో ఉందంటే ఆ పాపాన్ని సరిచేసుకోవటానికి, సరిదిద్దుకోవటానికి నువ్వు దాన్ని సిద్ధపడుతూ ఉండాలి. మీరు సంఘానికి వెళ్తున్నారు, సంఘానికి ఎందుకు వెళ్తున్నావు అంటే, సంఘము పాపిగా వచ్చిన నిన్ను పరిశుద్ధునిగా మార్చే ఒక కర్మాగారము సంఘము. అలాగే అనీతిమంతుడుగా నీ జీవితాన్ని జీవిస్తున్న నిన్ను నీతిమంతునిగా చేసే ఒక కర్మాగారమే సంఘము. సంఘానికి ఎందుకు వస్తున్నావు అంటే, ఆ సంఘము నిన్ను పరిశుద్ధతలోనికి నడిపించేదిగా ఉండాలి, నీతిమంతునిగా చేసేదిగా ఉండాలి. అటువరకు నువ్వు నీ యొక్క ఈ పంచేంద్రియాలు పాపానికి
నువ్వు దానికి దాసులుగా ఉంటూ వచ్చావు. ఇప్పుడైతే ఈ కళ్ళు నీతికి సాధనాలుగా ఉండాలి, ఈ నోరు నీతికి సాధనంగా ఉండాలి, ఈ యొక్క చెవులు వినికిడి నీతికి సాధనాలుగా ఉండాలి, తలంపులు అన్నీ కూడా దేవుని లేఖనానుసారంగా నువ్వు మార్చబడాలి. నీ ఇష్టమైనట్లుగా భక్తి చేయటం కాదు. అందరూ ప్రార్థనకి ఎందుకు వస్తున్నారు అంటే ఇహ సంబంధమైన ఆశీర్వాదాలని దృష్టిలో పెట్టుకునే మందిరానికి వస్తున్నారు అని కాదు. మనము 60-70 సంవత్సరాలే బ్రతుకుతాం, లేకపోతే 50-60 సంవత్సరాలే. అయితే తర్వాత జీవితం కొరకై మనము భక్తి చేస్తున్నాం. మీరు చాలామంది వరాలు కోరుకుంటున్నారు కానీ వరదాతను కోరుకోలేని వారుగా ఉంటున్నారు. నువ్వు రేపు మధ్యాకాశంలో నువ్వు ఎత్తబడాలి, ప్రభువుతో యుగయుగాలు నువ్వు ఉండాలి. దాని కొరకే మనము యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ భూమి మీద కంటే, నేనే మార్గము సత్యము జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు వెళ్ళరు, పరలోక రాజ్యానికి ఎవరు చేరుకోలేరు. పరలోక రాజ్యం కొరకై నువ్వు సిద్ధపడాలి. పరలోక రాజ్యం నీకు కావాలి అని అంటే అయ్యా దేవునిరా, నువ్వు నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడిగా ఉండాలి, లేకపోతే పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడిగా మార్చబడాలి. మీరు ఆ యొక్క 19వ అధ్యాయము సంఘము సిద్ధపడుతూ ఉందట. సంఘము సిద్ధపడేది ఏంటంటే ప్రకాశములను నిర్మలమును సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడ్డాయి, అవి పరిశుద్ధుల నీతి క్రియలు అనే మాట. నువ్వు పరిశుద్ధతను విలువగా ఎంచుతున్నావా? పరిశుద్ధతను విలువగా ఎంచాలి. నీతిగా దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించాలి, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి. ఏక చిన్న ఆజ్ఞ కూడా మీరు ఎప్పుడైనా దేవుని బిడ్డరా, దేవుని వాక్యంలో చూడండి, ఆ యొక్క దేవుని యొక్క బిడ్డరా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. మీరు యేసు ప్రభు అవి చిన్న చిన్న విషయాలే, నువ్వు కారణం లేకుండా కోపపడకూడదు. కోపపడితే నువ్వు విమర్శకు లోనవుతావు. ప్రతివాడు విమర్శకు లోనవుతాడు. వ్యర్థుడా, చెడిపోయినోడా, భ్రష్టుడా అని ఇతరులను మనము చెప్తే మనం మహాసభకు లోనవుతాం. ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నికి లోనవుతాడు అనే మాట. మీరు ఆ యొక్క నరకానికి వెళ్ళేవారు గుంపు ఏంటంటే పిరికివారట, అవిశ్వాసులట. మీరు గమనించరా? అవిశ్వాసులు, పిరికివారు అనే మాట ఉంది. అంటే చిన్న చిన్న పాపాలే మీరు ఇవి ధర్మశాస్త్రంలో ఉన్నాయి, చిన్న చిన్న విషయాలు. మీరు గమనించారా? మనము మోషే చాలా చక్కగా వచ్చాడు, చివరికి కనాను దగ్గరలోకి వచ్చాడు. ఆ యొక్క పిస్కా కొండ దగ్గరలో ఉన్నాడు. కానీ ఆ యొక్క ఇశ్రాయేలును చూచి ఆ బండను ఆజ్ఞాపించమంటే కొట్టాడు. రెండవది ఆ యొక్క ద్రోహులారా అనే మాట మాట్లాడాడు. ద్రోహులారా, దేవుని ప్రజలు వాళ్ళు, దేవుడు ఎన్నుకున్న జనాంగము. కానీ తన నోట నుండి ద్రోహులారా అనే పదము ఎప్పుడైతే వచ్చిందో దేవునికి కోపం వచ్చింది. నువ్వు నా పరిశుద్ధతను నువ్వు సన్మానించలేదు, నువ్వు కనాను చూస్తావు కానీ నువ్వు ప్రవేశించలేవు. పిస్కా కొండ దగ్గరకు వచ్చేసరికి మోషే చనిపోయాడు. ఆ సమయంలో మోషే శరీరమేమో పిస్కా కొండ మీద ఉంది. ఆ మోషే ఆత్మను తీసుకుని వెళ్ళటానికి మికాయేలు దేవదూత వచ్చితే సాతానుడు అడ్డుకున్నాడు. నువ్వు కనాను దేశాన్నే చూడలేనివాడు, ప్రవేశించలేనివాడు, పరలోక రాజ్యానికి ఎలా తీసుకెళ్తావని ఆ యొక్క మికాయేలు దేవదూతను అడ్డగించినట్లుగా మనం చూస్తాము. చూచారా? ద్రోహులారా అన్న మాట మీరు ఎప్పుడు కూడా కొందరి పాపములట ముందు నడుస్తాయట, కొందరి పాపములు వెనుక నడుస్తాయట. నీ జీవితంలో కొంతమంది నీతి ముందు నడుస్తుంది, కొంతమంది నీతి వెనక నడుస్తూ ఉంటుంది. మన యొక్క జీవితాల్లో సొదొమ గొమొర్రా పట్టణము యొక్క ప్రజల యొక్క పాపము ముందు నడిచింది. కాబట్టే వారు అగ్ని గంధకాలతో వారు కాల్చబడ్డారు. దేవుడు తీర్పు తీర్చాడు వారి పాపానికి తగినట్లుగా. మనము దేవుని యొక్క వాక్యంలో యోనా ఉన్నాడు. యోనా అతని పాపము ముందు నడిచింది కాబట్టే అతడు సముద్రం పాలైపోయాడు. మీరు ఎప్పుడైనా కొర్నేలి విషయంలో నీతి ముందు నడిచింది కాబట్టి కొర్నేలి
అండి ఒక గొప్ప సువార్త తన ఇంట్లోకి వచ్చింది. అలాగే దేవుని బిడ్డరా, మన యొక్క జీవితాల్లో నీ యొక్క పాపం ఎక్కడికి పోదు. పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపము. అండి ఆజ్ఞను నెరవేర్చటమే నీతి. మన యొక్క జీవితాల్లో నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడిగా ఉండాలి. నీతి అండి నీతి పరిశుద్ధుల నీతి క్రియలు అండి వధువు సంఘము గుండా సంఘము ధరించుకుని ఉందట. మన యొక్క జీవితాల్లో దేవుడిరా, మన ఆత్మేమో మన యొక్క శరీరమేమో మట్టికి మట్టిగా వెళ్ళి మనము మట్టి చేస్తాము. ఆత్మ తాను దయచేసిన దేవుని ఎందుకు వెళ్ళుద్ది. ఆత్మ ఎందుకు వెళ్ళుద్దయ్యా అంటే తీర్పు. ఏమంటే అక్కడ ఎవరు క్రియలను బట్టి వారికి తీర్పు ఉంటుంది అనే మాట మనము ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనంలో దేవుని ఆజ్ఞను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు అండి ఆజ్ఞను గైకొనటం అలాగే యేసును గూర్చిన విశ్వాసాన్ని కాపాడుకోవటం, అలాగే పరిశుద్ధుల గుంపులో ఆ వ్యక్తులు ఉన్నట్లుగా, అలాగే ఓర్పు. ఈ 4 గుణాలు ఒక సంఘానికి ఉండాల్సిన లక్షణాలు. అయితే ఎప్పుడైతే అంతటా ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటేని, నిజమే వారు తమ ప్రయాసలు మాని, మీరు గమనించారా, వారు ప్రయాసపడ్డారు. దేని కొరకు వారు ప్రయాసపడ్డారు అంటే దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని. మీరు గమనించారా దేవుని శాస్త్రములో పాత నిబంధనలో 613 ఆజ్ఞలు అయితే క్రొత్త నిబంధనలో దాదాపు 1000 ఆజ్ఞలు ఉన్నాయి. దాదాపు 1663 ఆజ్ఞలు మనము గైకొనాలి. నువ్వు గైకొనవలసిన వాటిని నువ్వు గైకొను. అయితే గైకొన కలిగినటువంటి వాటిని నువ్వు గైకొనాలి. మీరు చాలామంది ఆదివారం ప్రార్థనకి మానేస్తూ ఉంటారు. ఎందుకంటే విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. మీరు చాలామంది ఏదో చుట్టాలు రాగానే అలాగే ఏమంటే బ్లైండ్గా దేవుని యొక్క ఆజ్ఞ నెరవేర్చలేని వారిగా చాలామంది ఇళ్లలో కూర్చునేవారిగా ఫంక్షన్కి వెళ్తున్నారు కానీ మందిరానికి వెళ్తలా. మీరు గమనించారా? పెళ్ళిళ్ళు అని, లేకపోతే సమర్థ బంతులని, లేకపోతే జ్ఞాపకార్థ దినాలు ఆ రోజే ఏర్పాటు చేసుకుని దేవుని మందిరానికి రాకపోవటం వల్ల నువ్వు దేవుని ఆజ్ఞ మీరిపోతున్నావు. మీరు గమనించారా? మీరు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా నువ్వు ఆచరించాలి. దేవునిరా, నీవు అన్ని ఆజ్ఞలు ధర్మశాస్త్రంలో 613 లేకపోతే క్రొత్త నిబంధనలో 1000 ఆజ్ఞలు ఉన్నాయి. అన్ని కూడా నువ్వు అనుసరించి నడవాలి. నడిచినప్పుడే నువ్వు నీతిమంతుడు. వీరట ప్రయాసపడ్డారట. దేని కొరకు ప్రయాసపడ్డారు అంటే విశ్వాసాన్ని కాపాడుకునే విషయంలో. దేవుడు ఏదైనా పరీక్ష పెడితే ఆ పరీక్ష విషయంలో ఓర్పుతో ఆ పరీక్షలో గెలవటానికి ఆ సంఘము ప్రయత్నం చేసినట్లుగా, అలాగే పరిశుద్ధుల గుంపులో జీవించటానికి తగిన ఓర్పు, దేవుని ఆజ్ఞలు అనుసరించటానికి తగిన ఓర్పుతో ఆజ్ఞలు అనుసరించారు. ఓర్పుతో విశ్వాసాన్ని కాపాడుకున్నారు. మీరు గమనించారా? ఈ ప్రయాస నువ్వు దేవుని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావా? నీ యొక్క కుటుంబ భారంతోనే ప్రయాసపడుతున్నాను అని చెప్తే ప్రయోజనం లేదు. నువ్వు దేవుని కొరకు దేవుని ఆజ్ఞలు నెరవేర్చే విషయంలో నువ్వు ప్రయాసపడాలి. రెండవది, నీ విశ్వాసం ప్రభువైన యేసుక్రీస్తునందు నీ విశ్వాసం కాపాడుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. పరిశుద్ధుల గుంపులో పరిశుద్ధంగా ఉండటానికి నువ్వు ప్రయత్నం చేయాలి. నువ్వు దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించే విషయంలో ఓర్పుతో చేయాలి. మీరు గమనించారా? మనము మరొక మాట ఏముందో అంటే, వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. వారి క్రియలు వారి వెంట వస్తాయట. మీరు దేవుని యొక్క వాక్యంలో ప్రాముఖ్యంగా 1 తీమోతి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో, కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరి కొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. అటువలనే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి, బయలుపడనివి దాచబడనేరవు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25వ వచనంలో, ఆయన సన్నిధిని సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. దేవునిరా, మనం ఆజ్ఞలు ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు అనుసరించినప్పుడు మనకు నీతి కలుగుద్ది. రెండవది పరిశుద్ధత. మీరు గమనించారా? ఒక వ్యక్తి పరిశుద్ధుడిగా ఎప్పుడు మార్చబడతాడు?
మారు మనసు పాపక్షమాపణ నిమిత్తం మనం మారు మనసు పొంది బాప్తీసం తీసుకుంటామో, ఎప్పుడైతే మారు మనసు బాప్తీసం తీసుకుంటామో, ఒకటి క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాల్లో మనము పాలు పంపులు పొందుతాము. క్రీస్తు నందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. దేవుని తర్వాత నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడతావో అప్పుడు నువ్వు పరిశుద్ధుడుగా మార్చబడతావు. మీరు గమనించారా? పరిశుద్ధాత్మతో అన్యోన్య సహవాసం నువ్వు కలిగి ఉండాలి. వారిలో వ్యభిచార మనసు ఉండటం వల్ల వారు యెహోవాను ఎరుగకయుందురు. వ్యభిచార మనసు వారిని త్రోవ తప్పింపగా వారు యెహోవాను విసర్జించి వ్యభిచరించారు అనే మాట. మీరు అన్యజనుల వలె మీరు దేవునిరా, మీరు ఒక మాట ఏంటి, పరిశుద్ధత అంటే ప్రాముఖ్యంగా దేవుని వాక్యంలో ఏముందయ్యా అంటే, మీరు జారత్వమును నాకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషి యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగినుటయే దేవుని చిత్తము. ఒకటి పరిశుద్ధత ఒక వ్యక్తి ఎప్పుడు వచ్చుదయ్యా అంటే పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు. పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఆ పరిశుద్ధతను కాపాడుకోవటానికి, అది ఎలాగూ కాపాడుకొనుటయే ఎరిగినుటయే దేవుని చిత్తము. దేవుని వాక్య జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోవాలి. దేవుని అన్యోన్య సహవాసము పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు చేయాలి. రెండవది, వాక్యముతో నువ్వు ఎక్కువగా సహవాసం చేయాలి. తలంపుల్లో కూడా నువ్వు పరిశుద్ధతను పాటించాలి. నీ కంటి విషయంలో, నీ చెవులు, లేకపోతే నీ పంచేంద్రియాలు కూడా పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా జీవించినప్పుడే, పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు సహవాసం చేసినప్పుడే వారు పరిశుద్ధులుగా ఎంచబడతారు. నీతి, పరిశుద్ధత చివరిగా నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళుద్ది. నువ్వు ఆయనతో, యేసు ప్రభుతో అన్యోన్య సహవాసం నువ్వు కలిగి ఉంటే నువ్వు ఆయనను పోలిన లక్షణాలు నీలోకి వచ్చేస్తాయి. అప్పుడు ఆయన పరిశుద్ధత నీలోకి వచ్చుద్ది. మీరు గమనించారా? పరిశుద్ధాత్మను పొందే విషయంలో కూడా 4 భాగాలు. ఒకటి చీలమండల లోతు, నువ్వు ఇంకా పెదగాలి. మోకాళ్ళ లోతు, మరలా పెదగాలి. అలాగే మొలలోతు, చివరిగా ఈత వేసే అనుభవం. పూర్తిగా దేవుని ఆత్మచేత నువ్వు కంట్రోల్ చేయబడుతూ ఉండాలి. ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడుతూ ఉంటారో వారు దేవుని కుమారులుగా ఎంచబడతారు. నువ్వు దేవుని ఆత్మచేత కంట్రోల్ చేయబడుతూ, ఆత్మచేత నువ్వు నడిపించబడుతూ ఉండాలి. ఎల్లప్పుడూ అన్యోన్య సహవాసము పరిశుద్ధాత్మతో, వాక్యంతో నువ్వు సహవాసం చేస్తూ ఉంటే నీవు పరిశుద్ధుడుగా ఎంచబడతావు. పరిశుద్ధతో నీతి, పరిశుద్ధత. పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడిగా ఉండనేమో, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడిగా ఉండనేమో. ఎందుకంటే కుక్కలు, పందులు పరలోక రాజ్యానికి చేరవు. ఎల్లప్పుడూ కక్కిన దాన్ని తినటం, ఎల్లప్పుడూ అపవిత్రపరుచుకునే వ్యక్తివిగా నువ్వు ఉంటే రేపు దేవుని దృష్టిలో నువ్వు దేవుని రాజ్యంలోనికి నువ్వు చేర్చబడలేవు. కాబట్టి దేవుని దగ్గర ఒకసారి ఆలోచించు. నామకార్థమైన భక్తి కాదు, అలవాటు ఆచారబద్ధమైన భక్తి నువ్వు చేయబాకు. లోతైన భక్తి ఎప్పుడు కూడా లోతుగా ఉంది. కాబట్టి నీతిగా బ్రతకాలి. రెండవది, పరిశుద్ధతను పరిశుద్ధులుగా నువ్వు జీవించాలి. అప్పుడే నువ్వు ఎత్తబడతావు. ఆయన రాబోతూ ఉన్నాడు. మనము అన్ని విషయాల్లో ఎదగాలట. క్రీస్తు వలె మనం ఎదిగే వారంగా మనం ఉండాలి. అలాంటి దేవుడు రాబోతున్నాడు త్వరలోనే. ఆయన రాకడ సూచనలు మనం చూస్తున్నాము. ఆయన త్వరలోనే రాబోతున్నాడు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. తండ్రి, ఇచ్చిన నాయన విత్తబడిన వాక్యం వృధా కాకుండా ఫలభరితంగా చేయి. అనేక మందికి దీవెనకరంగా చేయి. ఆయన మీరే ప్రతి ఒక్కరిని నీ రాజ్యానికి సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.